మున్నూరు కాపులకు కావాల్సింది కార్పొరేషన్ కాదని ఫైనాన్స్ కార్పొరేషన్ అని మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన రాష్ట్ర అధ్యక్షుడు ఉగ్గే శ్రీనివాస్ పటేల్ అన్నారు. ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని కోరారు. తెలంగాణలో మున్నూరు కాపులు లేని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారని, మంత్రివర్గంలో మున్నూరు కాపులకు చోటు కల్పించాలని అన్నారు. ఫిబ్రవరి 5వ తేదీలోపు మున్నూరు కాపుల సమస్యలు తీర్చాలని, లేని పక్షంలో ఫిబ్రవరి 12న సీఎం రేవంత్ నివాసాన్ని ముట్టడిస్తామంటున్న మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన రాష్ట్ర అధ్యక్షుడు ఉగ్గే శ్రీనివాస్ పటేల్తో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన అధ్యక్షులు శ్రీ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ గారు. అయితే వారి డిమాండ్ ఒకటే. గతంలో మున్నూరు కాపు కార్పొరేషన్కి సంబంధించి కూడా ఎన్నో ఉద్యమాలు అవి చేశారు. కార్పొరేషన్ ఏర్పాటైంది, మరి ఫైనాన్స్ కార్పొరేషన్ సంగతి ఏంటి? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ దిశగా కూడా అడుగులు వేస్తామన్నారు, నిధులు మంజూరు చేస్తామన్నారు. మరి ఇప్పుడు ఫిబ్రవరి 12వ తారీఖున కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని కూడా మేము ముట్టడిస్తామంటూ కూడా చెప్తున్నారు. అసలు వారి డిమాండ్స్ ఏంటి, ఎందుకు ముట్టడించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది వారి మాటలో తెలుసుకుందాం. శ్రీనివాస్ పటేల్ గారు నమస్తే. మీ డిమాండ్ ఏంటి? ఎందుకు 12వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిద్దామని అనుకుంటున్నారు? మా డిమాండ్స్ గత ప్రభుత్వం నుంచి దాదాపు 20 ఏళ్ళ సంధి మేము చాలా పోరాటాలు ఉద్యమాలతోటి మా కార్పొరేషన్ కళ అనేది చాలా రోజులుగా ఉన్నది. అది మేము గత ప్రభుత్వంలో కూడా ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి గత ప్రభుత్వం కేసీఆర్ పాలనలో కూడా ప్రగతి భవన్ ముట్టడిలు, అసెంబ్లీ ముట్టడి, అలాగే కలెక్టరేట్ ముట్టడులు, మహాధర్నా సేన అని చెప్పేసి ఆ ఉద్యమాల రూపంలో బహిరంగ సభలు అడ్డుకోవడం, ఇలా ఎన్నో పోరాటాలతోటి కార్పొరేషన్ కావాలి అని చెప్పేసి మున్నూరు కాపుల కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలి. ఇది జనాభా పరంగా ఎక్కువ ఉన్న సంఖ్య కాబట్టి, ఈ జనాభా పరంగా ఉన్న ఒకే సామాజిక వర్గం మున్నూరు కాపులే కాబట్టి బీసీలలో 23% ఉన్న మున్నూరు కాపులకు ఖచ్చితంగా ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళ అభివృద్ధి కోసం కావాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు పోరాటాల ఫలితంగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో జరుగుతున్నప్పుడు ఆ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభను అడ్డుకున్నప్పుడు చాలామంది మాకు కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది, మీకు ఎట్టి పరిస్థితుల్లో ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తాం, మా ప్రభుత్వం ఏర్పడని ఇవ్వండి, మీరు మాకు కొంచెం సహకరిస్తే మీరు ఏదైతే కార్పొరేషన్లు మీ డిమాండ్స్ ఉన్నాయో ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ఆ రోజు మేము ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి చాలామందికి బీసీల సోదరులకు కూడా టికెట్లు ఇవ్వాలి అని చెప్పేసి కోరడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా కూడా మేము నామినేటెడ్ పదవులలో ఇస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నాం. వాళ్ళు కార్పొరేషన్ అనేది చేశారు, దానికి 50 కోట్లు అంటున్నారు. మేము సుమారు 5,000 కోట్లతోటి ఫైనాన్స్ కార్పొరేషన్ చేయాలి. ఎందుకంటే 40 లక్షల కుల సోదరులు ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు లేక, ఏ బిజినెస్ లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం ఫైనాన్స్ కార్పొరేషన్ చేసి వాళ్ళకి 5 నుంచి 10 లక్షల లోన్ల రూపంలో వాళ్ళకి ఇస్తున్న వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసి ఈరోజు ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం చేస్తే, ఆ రోజు మన ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు ఫైనాన్స్ కార్పొరేషన్ చేయలేము అని చెప్పి అనడంతో మా ఆశల మీద నీళ్లు చల్లినట్టే అయ్యింది. తర్వాత బట్టి విక్రమార్క దగ్గరికి కూడా వెళ్ళి, డిప్యూటీ సీఎం దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడితే అయినా కూడా అదే మాట అన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మోసపూరిత దగాకోరు ప్రభుత్వం లాగా నమ్మించి మున్నూరు కాపులను గొంతు కోయడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మా మున్నూరు కాపుల కోసం 5,000 కోట్లతోటి ఫైనాన్స్ కార్పొరేషన్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. కాచిగూడలో ఉన్న మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహాన్ని ఎండోన్మెంట్ బోర్డు పరిధి నుంచి తీసుకురావాలి, దాన్ని బయటికి తీసుకుని మున్నూరు కాపులకే అప్పగించాలి. అలాగే కోకపేటలో ఇచ్చిన 5 ఎకరాల స్థలంలో భవన నిర్మాణం, హాస్టళ్లు, విద్యార్థినులకు హాస్టళ్లు కట్టి అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ కిందికే రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇంతవరకు ఏ ప్రభుత్వంలో కూడా మున్నూరు కాపులు లేని మంత్రివర్గం లేదు, కానీ మరి ఇలాంటి ప్రభుత్వం ఏర్పడ్డది, ఈరోజు మున్నూరు కాపులు లేకుండా మంత్రివర్గం ఏర్పడ్డది. అది చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా చిత్తశుద్ధి తెచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పీలు చేస్తూ ఉన్నాము. మున్నూరు కాపులను కూడా మంత్రి పదవులలో చేర్చాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే కార్పొరేషన్ కోసం పోరాటం చేసి ఆత్మ బలిదానాలకు కూడా సిద్ధపడి ఎన్నో లాఠీ దెబ్బలు తిన్న మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన సభ్యులకే కమిటీ చైర్మన్లు, బోర్డు మెంబర్లు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడ కుల సోదరులు ఏ రకంగా ఉన్నారో మొత్తం కులపోల బాధలు తెలిసింది ఒక ఆత్మగౌరవ మహాధర్నా సేన కమిటీ సభ్యులే కాబట్టి వాళ్ళల్లో ఎవరికైనా చైర్మన్లు, బోర్డు మెంబర్లు ఖచ్చితంగా ఇవ్వాలనేదే మా డిమాండ్. అలాగే పేద మున్నూరు కాపుల కోసం 10 ఎకరాల స్థలం కూడా, ఇండ్ల స్థలాల కోసం ఒక 10 ఎకరాల స్థలం కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇలాంటి ఖచ్చితమైన డిమాండ్ల కోసం మేము ఫిబ్రవరి 5వ తేదీ వరకు మేము గౌరవ ముఖ్యమంత్రి వారికి, అలాగే వాళ్ళ మంత్రివర్గానికి కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు 5వ తారీఖు వరకు మా సమస్యలను మమ్మల్ని పిలిచి కేవలం మున్నూరు కాపు మహాధర్నా సేనకు సంబంధించిన సభ్యులను మాత్రమే మీరు పిలిచి
మాకు ఎట్టి పరిస్థితులలో మా సమస్యలను తీర్చకపోతే మేము ఫిబ్రవరి 12వ తారీఖున మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రగతి భవన్ ముట్టడి చేసినప్పుడు దాదాపు 58 సంఘాలు ప్రతి జిల్లాలలో అరెస్ట్ కావడం జరిగింది. ఇది చిన్న చూపుగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మోసపోతారని చెప్పి ఈసారి వచ్చే ఉద్యమాన్ని మీరు తట్టుకోలేరు. కాబట్టి ఈ ఫిబ్రవరి 5వ తేదీన మా సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరి 12వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ఖచ్చితంగా ముట్టడి చేస్తామని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే మీకు ఒక హెచ్చరికగా కూడా నేను జారీ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఎవరెవరికి ఆహ్వానం అందుతుంది, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఖచ్చితంగా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఏదైతే మున్నూరు కాపు ఎమ్మెల్యేలు ఉన్నారో అందరూ కూడా ఇది పార్టీలను పక్కన పెట్టి ఇది కులం కోసం వచ్చే సమస్య కాబట్టి ఒక్కరోజు పార్టీలను పక్కన పెట్టి కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ చైర్మన్లు కానీ ఎవరున్నా కూడా ఖచ్చితంగా ఆ రోజు ఆ రేవంత్ రెడ్డి ఇంటి నివాసానికి ముట్టడికి ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఇన్ని రోజులుగా మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం, మీరు ఎక్కడో మాకు రాజ్యాధికారం వస్తే మాకు కూడా ఏదన్నా మా కులబోడు ఎమ్మెల్యేనో ఏదన్నా మంత్రి అయితే మాకు కూడా ఏదైనా జరుగుతుందన్న ఆశతోటి ఉన్నాం. కానీ ఎక్కడ మాకు అంత చిన్న చూపే జరిగింది. ఇప్పటికైనా ప్రజలను జనాలను మోసం చేస్తూ బంద్ చేసి మీరు ఖచ్చితంగా మున్నూరు కాపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నా ఖచ్చితంగా మీరు ఆ రేవంత్ రెడ్డి నివాసానికి 12వ తేదీన రావాలి. మేము పార్టీ అధ్యక్షులను కూడా గౌరవ కేటీఆర్ గారిని అలాగే బీజేపీలో ఉన్న సంజయ్ అన్నన్ గారి అలాగే అందరినీ కూడా మన మినిస్టర్ ఆయనను కూడా అందరినీ ఈటెల రాజేందర్ గారిని కూడా కలిసి అన్ని పార్టీలలో ఉన్న వారిని ఖచ్చితంగా ఈ పిలుపుకి రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ పటేల్ గారు. సో చూసాం కదా, గతంలో ఎవరైతే ఉద్యమాలు చేశారో మున్నూరు కాప్ కార్పొరేషన్కి సంబంధించి దానికి నిధుల మంజూరు విషయంలో కావచ్చు, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా కావచ్చు ప్రభుత్వం ముందడుగు వేయాలి. అదేవిధంగా ఎవరైతే ఇందులో పోరాటం చేశారో వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్థలాల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు ప్రభుత్వం ముందుకు రావాలంటూ కూడా ఉగ్గే శ్రీనివాస్ పటేల్ కోరుతున్నారు.